జాతీయ జనగణనలో కులగణనను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిల్ను ధర్మాసనం కొట్టివేయడం బీసీల విజయమని బీసీ జేఏసీ చైర్మన్ జార్జిల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ వ్యతిరేకులకు ఇది చెంపపెట్టు లాంటిదన్నారు. కులగణన ద్వారానే దేశంలో బీసీలకు సామాజిక న్యాయం దక్కుతుందని, తద్వారా జనాభా దామాషా ప్రకారం రాజ్యాంగబద్ధమైన హక్కులు దక్కుతాయన్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పుపై ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. జరిగితేనే దేశవ్యాప్తంగా కులగణన జరిగితేనే దేశంలో బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుంది. బీసీలకు జనాభా దామాష ప్రకారం రాజ్యాంగబద్ధమైన హక్కులు దక్కుతాయి. బీసీలు ఇప్పటిదాకా కులగణన లేకపోవడం మూలంగా, రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ లేకపోవడం మూలంగా బీసీలు ఇలా ప్రభుత్వాల దగ్గర ఇలా దేయి అని అడుక్కునే పరిస్థితి ఉండదు తప్ప రాజ్యాంగబద్ధమైన హక్కులు లేకుండే. ఈ కులగణన చేయడం ద్వారా మాత్రమే రాజ్యాంగబద్ధమైన హక్కులు దక్కుతాయి. దీనికోసం మేము దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం. ఒక్క రోజు 2 రోజులు కాదు, దశాబ్దాలుగా మేము పోరాటం చేస్తున్నాం. మా పోరాటం మూలంగానే ఇవాళ సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చిందని నేను భావిస్తున్నాను.